మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక యుగం. ఆయన చూడని రికార్డులు లేవు, రివార్డులు లేవు, స్టార్డమ్ లేదు. 25 ఏళ్లకు పైగా టాలీవుడ్ని ఏకచక్రాధిపత్యంలో ఏలిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 7 పదుల వయసులో వచ్చినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో మెగాస్టార్. మన శంకర్ వరప్రసాద్తో తన స్టామినాను మరోసారి చాటి చెప్పారు చిరు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ జనరేషన్కు చిరంజీవి అంటే పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో చిరంజీవి సినిమా అంటే పండగ. 80s, 90sలో చిరంజీవి అంటే ఒక భావోద్వేగం. ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేవి. ఆ స్థాయిలో థియేటర్లు జనసంద్రమయ్యేవి. థియేటర్ ముందు క్యూ లైన్లు, చొక్కాలు చించుకుని మరీ టికెట్లు కొనేవారు. ఇక థియేటర్ లోపల జాతర కనిపించేది. తెరపై చిరు కనిపించగానే పేపర్లు, పూలు, కాయిన్లు ఎగిరేవి. విజిల్స్, ఈలతో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఈ క్రమంలోనే ఆయన మెగాస్టార్ అయ్యారు. అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ స్థాయిలో 25 ఏళ్ల పాటు టాలీవుడ్ను ఏలారు చిరంజీవి. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలున్న వారిని దాటి తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఇండియన్ తెరపై బ్రేక్ డాన్స్ ని పరిచయం చేసిన హీరో చిరంజీవి. ఆయన స్టెప్పులు చూసి కోట్లాది మంది కుర్రాళ్లు డాన్స్ నేర్చుకున్నారు. కమర్షియల్ లెక్కలను తిరగరాసి మాసు, క్లాసు, ఫ్యామిలీ అన్ని వర్గాలను థియేటర్కి రప్పించిన ఫార్ములా ఆయనే కనిపెట్టారు. అందుకే చిరు సినిమా టైటిల్ అనౌన్స్ అయితే చాలు జనంలోకి వెళ్లిపోయేది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే రికార్డులు బద్దలయ్యేవి. ఎన్నో రికార్డులను తిరగరాశారు మెగాస్టార్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సినిమాలో మునిగేలా చేసిన సినీ హీరో ఆయనే. అసలు సినిమా ఇండస్ట్రీకి వద్దామనే ఆలోచన అప్పటి కుర్రాళ్లలో కలిగించిన హీరో మెగాస్టార్. ఇక ఇప్పటి తరంలో ఎంతో మంది హీరోలకు ఆదర్శం మెగాస్టార్ అనంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. ఆగస్టు 22, 1955న జన్మించారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతూ వస్తున్నారు. తనదైన నటన, డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగులతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు మెగాస్టార్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఓ సాధారణ యువకుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. మెగాస్టార్గా ఎదిగారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా చిరంజీవి అందుకున్నారు.
తన సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో అవార్డులను కూడా చిరు అందుకున్నారు. 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధుడు, 2002లో ఇంద్రా సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ, విజేత, ఆపద్బాంధుడు, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఇక 2026లో సౌత్ ఫర్ హనారరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా అందుకున్నారు. అంతేకాదు 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. మెగాస్టార్ నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు కాగా, ముందుగా విడుదలైన చిత్రం ప్రాణం ఖరీదు. 1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ను పూర్తిగా మార్చింది. ఇది ఆయనకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి టాలీవుడ్లో పెద్ద స్టార్గా నిలబెట్టింది. ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక 1992 నాటికి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు చిరు. ఆపద్ బాంధుడు సినిమాకు ఏకంగా 1.25 కోట్లు తీసుకుని భారతదేశంలో ₹1 కోటి పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడిగా రికార్డు సృష్టించారు. ఇక చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్లో సరికొత్త మైలురాయిని తాకింది. అప్పట్లో జాతీయ మీడియా ఆయనకు బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ కొనియాడింది. ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్. ఇక చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమా రష్యన్ భాషలోకి కూడా అనువాదమైంది. మెగాస్టార్ నటించిన కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఖైదీ, జగదీక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, స్వయం కృషి, రుద్రవీణ, ఇంద్రా టాగు, ఖైదీ నెంబర్ 150, తాజాగా మనశంకర్ వరప్రసాద్, ఇలా కొన్ని సినిమాలు ఆల్ టైమ్ హిట్లుగా నిలిచిపోయాయి. ఓవైపు సినిమాలు చేస్తూనే సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన, నేత్రదాన ఉద్యమాలను విస్తృతంగా నిర్వహించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా పోషిస్తూనే ఉన్నారు. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఇక 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఆశించిన స్థాయిలో కాకపోయినా ఆ ఎన్నికల్లో పీఆర్పీ 18 సీట్లను గెలుచుకుంది. కానీ ఎందుకనో చిరంజీవి అక్కడ ఇమడలేకపోయారు. ఈ క్రమంలోనే పీఆర్పీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికై మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ప్రజారాజ్యం పార్టీ అలాగే ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఇప్పటికీ విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. రాష్ట్ర విభజన సమయంలో పీఆర్పీ అంటే ఏపీ రాజకీయం వేరేలా ఉండేదని చెబుతుంటారు. రాష్ట్ర విభజన తర్వాత చిరు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఖైదీ నెంబర్ 150,
సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోళా శంకర్ లాంటి సినిమాలతో మళ్లీ చిరు సందడి చేశారు. వీటిల్లో కొన్ని హిట్, మరికొన్ని ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య చిరులోని కమర్షియల్ స్టామినాను, స్టైల్ను, స్వాగ్ను ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసింది. ఈ వయసులోనూ ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మనశంకర వరప్రసాద్తో సూపర్ హిట్ ఇచ్చారు ఆయన. త్వరలోనే మరో సినిమాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వయసులోనూ చిరంజీవిలో జోష్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నారు ఆయన. దానికి తగ్గట్లే ఆయన డైట్ ఉంటుందని చెప్తారు. అంతెందుకు, ఆయన కుటుంబంలోని రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి హీరోలున్న వారికంటే అద్భుతమైన ఫిట్నెస్తో కనిపిస్తున్నారు. ఈ ఫిట్నెస్, డైట్ ఇప్పటికీ కావు. ఆ వయసులో కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉందని గుర్తుంచుకోవాలి. ఏడు పదుల వయసులో కూడా యంగ్గా, యాక్టివ్గా ఉంటూ గ్రేస్ఫుల్గా డాన్సులు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు చిరు. ఆయన ఇప్పటికీ ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే ఆయన ఫాలో అయ్యే ఫిట్నెస్, డైట్ కారణం. చిరు డైట్కి సంబంధించిన టిప్స్ అన్ని తన కొడుకు హీరో రామ్ చరణ్ ఇస్తారని ఓ సందర్భంలో తెలిపారు. ప్రోటీన్ తీసుకోవడం నుంచి ఫుడ్ వరకు ఎన్నో సలహాలు తీసుకుంటారని వెల్లడించారు. అయితే చిరు ఎక్కువగా వెజిటేరియన్ డైట్ తీసుకుంటారు. బ్యాలెన్స్డ్గా ఉండే మీల్స్ను ఆయన డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. బయటి భోజనం కంటే ఇంటి భోజనానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే సలాడ్స్, సూప్స్ ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఆయన ఇప్పటికీ ఫుల్ జోష్గా ఉంటారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపలాలు చూసిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్కు పెద్ద దిక్కులా మారారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారు. తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. చిరంజీవి నట ప్రస్థానం కొనసాగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు టాలీవుడ్లో స్టార్లుగా దూసుకుపోతున్నారు. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ టాప్ హీరోగా కొనసాగుతూనే ఏపీ డిప్యూటీ సీఎంగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తనదైన శాలలో అలరిస్తున్నారు. చిరు మేనల్లుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా మంచి ఊపు మీదున్నారు. అలా ఒక్కడుగా వచ్చిన చిరంజీవి ఇప్పుడు ఓ సమూహంలా మారారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తన కుటుంబంలోని యువ హీరోలతో పోటీ పడుతూ చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ఆయన నటనా ప్రస్థానం అంతే స్థాయిలో దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుందాం.